వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సింగపూర్ కాన్సులేట్ జనరల్ ఎడ్గర్ ఫాంగ్ తే చియాంగ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇరు వర్గాలు పరస్పర అభివాదాలు చార్చుకున్నారు. సమావేశంలో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల అవకాశాలు, అభివృద్ధి అంశాలు, అంతర్జాతీయ సహకారానికి సంబంధించిన పలు విషయాలపై చర్చ జరిగినట్లు సమాచారం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను సింగపూర్ కాన్సులేట్ జనరల్ కలిసిన ఈ సమావేశం రాజకీయ, దౌత్య వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆస్తులను పప్పు బెల్లాల మాదిరిగా దారదత్తం చేస్తున్నారని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు విమర్శించారు. రాష్ట్రంలో ప్రజలకు ఉపయోగపడే ప్రతి వ్యవస్థను బలహీనపరిచే చర్యలు కొనసాగుతున్నాయన్నారు. వేల కోట్ల రూపాయల విలువైన ఆర్టీసీ భూములను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఎందుకు పెడుతున్నారో ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. భవానీపురంలోని ఆర్టీసీ వర్క్షాప్ స్థలాన్ని పరిశీలించిన ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కూటమి ప్రభుత్వం ఆస్తులను ప్రైవేట్ పరం చేసే విధానాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో లూలు మాల్కు స్థలం కేటాయించిన సమయంలో వైసీపీ చేపట్టిన పోరాటాల వల్లే ప్రభుత్వం వెనక్కి తగ్గిందని గుర్తు చేశారు. ప్రస్తుతం ఆర్టీసీ బస్సులను ఇతర డిపోలకు తరలించి ఈ విలువైన భూమిని కబ్జా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. వైసీపీ హయాంలో ఆర్టీసీని బలోపేతం చేశామని, ఇప్పుడు ఆర్టీసీ ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే కుట్ర జరుగుతుందని అన్నారు. 50,000 మంది ఉద్యోగులు ఉన్న సంస్థలు ఎవరిని సంప్రదించకుండా భూములను లీజుకు ఇవ్వటం విధ్వంసక పరిపాలనలకు నిదర్శనమని మండిపడ్డారు. ఆర్టీసీ ఆస్తులు ఆర్టీసీ పేరు మీదే కొనసాగాలని డిమాండ్ చేశారు. కమిషన్లు, బినామీ ప్రయోజనాల కోసమే ప్రభుత్వ నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ డిపోలకు చెందిన విలువైన భూములను ప్రైవేట్ సంస్థలకు అప్పగించే ప్రయత్నాలను అడ్డుకునేందుకు ప్రజా సంఘాలతో కలిసి పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం భూముల్ని ఏ విధంగా ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేట్ పరం చేస్తుందని చెప్పడానికి ఈ యొక్క విద్యాధరపురంలో వేల కోట్ల రూపాయలు విలువ చేసే ఆర్టీసీ స్థలాన్ని ప్రైవేట్ పరం చేయడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రభుత్వ ఆస్తులన్నింటినీ కూడా పప్పు బేలాల్లాగా ప్రైవేట్ వ్యక్తులకి కట్టపెట్టేసి దోచుకోవడం అనేది ఆనవాయితీగా అలవాటు అయిపోయింది. దానిలో భాగంగానే విజయవాడ పాత ఓల్డ్ బస్ స్టాండ్ అని కూడా లూలు మాల్ అని చెప్పిన కంపెనీకి దారదత్తం చేద్దాం అనుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గాని కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు కోర్టులో పోరాటం చేస్తే వెన్నుదిరగడం జరిగింది. మళ్ళీ ఆ కన్ను కోట్ల విలువ చేసే ఈ స్థలం మీద పడింది. ఈ స్థలాన్ని ఏదో విధంగా దారదత్తం చేయాలి. ఇది దాదాపు ఇక్కడ గజం వచ్చేటప్పటికి 1,50,000 పైన ఉంటుంది. మినిమం ఒక్కొక్క గజం 1,50,000 పైన ఉంటుంది. అటువంటి కాస్ట్లీ స్థలాన్ని ఎప్పటి నుంచో ఇక్కడ ఆర్టీసీ బస్సులు ఇక్కడ ఉండే ప్రాంతం వాళ్ళకి కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా ఈవెన్ ఎంప్లాయీస్ కావచ్చు, అందరికీ కూడా దగ్గరగా ఉండి ఇక్కడ ఆర్టీసీ బస్సులు పార్క్ చేసుకుని ఉదయమే టైం ప్రకారం బయటికి వెళ్ళే ఈ బస్సులన్నింటినీ కూడా వివిధ డిపోలకి పంపించేసి ఇక్కడ ఏదో ఎలక్ట్రికల్ బస్సులు పెడదామని చెప్పని ప్రైవేటు వ్యక్తులకి దానదత్తం చేసే విధంగా ఈ స్థలాన్ని కబ్జా చేయడానికి కూటమి ప్రభుత్వం కుట్ర పన్నింది అని చెప్పని మీ ద్వారా నేను తెలియపరచుకుంటాను. జగన్మోహన్ రెడ్డి గారు ఆర్టీసీ బలోపేత కోసం అని చెప్పని ఆర్టీసీ ఉద్యోగులందరినీ కూడా ప్రభుత్వంలో కలిపి వారి జీతభత్యాలన్నీ కూడా ప్రభుత్వం బరాయించే విధంగా ఆర్టీసీని నడిపే విధంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు తీసుకుని ఆర్టీసీని బలోపేతం తీసుకొస్తే ఈ రోజు ఆర్టీసీని పూర్తిగా కూడా ఆర్టీసీ యొక్క స్థలాలన్నీ కూడా అమ్ముకుంటూ వెళ్ళిపోయి చంద్రబాబు నాయుడు ఆర్టీసీని మరింత వీక్ చేసే విధంగా చెప్పడానికి మహిళలకు ఉచిత బస్సు అని చెప్తున్నారు తప్ప ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు చేసేది ఆర్టీసీ స్థలాలను దోచుకోవడానికే చంద్రబాబు కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మీకు తెలియపరచుకుంటున్నాను. బీహార్ కన్నా హీనమైన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయని ఎన్సీఆర్బీ నివేదిక చెబుతుందని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విశ్రాంత ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ అన్నారు. రాష్ట్రంలో 29,000కు పైగా అత్యాచారాలు జరుగుతున్నాయని, 69,000కు పైగా పోక్సో కేసులు నమోదవుతున్నాయని ఎన్సీఆర్బీ నివేదిక చెబుతుంటే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం ప్రతి 3 మహిళల్లో ఒకరు గృహహింసకు గురవుతున్నట్లు వెల్లడించిందన్నారు. అసలు కేసులు రిజిస్టర్ చేస్తున్నారా అనేది మరో ప్రశ్న అన్నారు. సైబర్ క్రైమ్, సీనియర్ సిటిజన్స్, పిల్లలపై నేరాలు పెరిగాయని, అత్యంత భయంకరమైన అంశం 50% పైగా డ్రగ్స్ వల్ల యువత చనిపోతున్నారని తెలిపారు. వైసీపీ రాష్ట్ర ప్రచార విభాగం అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్ ఆధ్వర్యంలో కూటమి పాలనలో శాంతి భద్రతలపై చర్చ అనే అంశంపై విజయవాడ గాంధీనగర్లోని ఓ హోటల్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విశ్రాంత ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, నేరాలు పెరిగాయని తెలిపారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు చేస్తున్న మాఫియా ల్యాండ్, మైన్స్, లిక్కర్ అన్ని దోచుకుంటున్నారని అన్నారు. అధికార పక్షం చెబుతున్న విధంగా నేరాలు తగ్గుముఖం పట్టడం అనేది లేదన్నారు. రహస్యంగా ఉన్నటువంటి అంశాలను వెలుగు
వెలుగులోకి రాకుండా దాచిపెడుతున్నారని తెలిపారు. కేసులు రిజిస్టర్ కాకుండా రహస్యంగా ఉంచుతున్నారు కాబట్టి తగ్గాయని చెబుతున్నారని, వాస్తవంగా ఎక్కడ తగ్గాయని ప్రశ్నించారు. ప్రవీణ్ పగడాల అనే వ్యక్తి రోడ్డు పక్కన చనిపోయాడు, అది అనుమానాస్పద మృతి అని అభిమానులు చెబితే ముఖ్యమంత్రి వెటకారం సమాధానం చెప్పారన్నారు. పోలీస్ శాఖలో అందరికీ తెలిసే కొన్ని సెటిల్మెంట్లు దంతాలు జరుగుతున్నాయని, రౌడీ షీట్ ఉన్నవారిని ఉపయోగించి సెటిల్మెంట్లు చేయించుకోవటం, ఆ క్రమంలో వారికి ఏమైనా జరిగినా తమకు సంబంధం లేనట్లు వాడుకోవటం విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో జరుగుతుందన్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో అనేకమైన అరాచకాలు జరుగుతున్నాయని అన్నారు. పోలీసులు దగ్గర నుండి కొట్టిస్తున్నారని, ఇది సమాజానికి ప్రమాదకరమని, ఇటువంటి సాంప్రదాయం వస్తే ఎలా అని ప్రశ్నించారు. ఒక పేద మధ్య తరగతి సామాన్యుడు ఎవరైనా, ఒక రైతు గాని, ఒక కార్మికుడు గాని, ఒక వర్తకుడు గాని, ఒక మహిళ గాని, ఒక స్టూడెంట్ గాని, నేను భద్రంగా ఉన్నాను, ఈ రాష్ట్రంలో నేను బయటకు వెళ్ళినా భద్రంగా తిరిగి రాగలుగుతాను అనేటువంటి పరిస్థితి ఉన్నదా? ఎలాంటి పొలిటికల్ సపోర్ట్ లేకుండా, ఒక మినిస్టర్ నుంచి కానీ, లేదా ఒక ఎమ్మెల్యే బ్లెస్సింగ్ కానీ, ఒక అధికార పక్షం మద్దతు కానీ లేకుండా ఒక కేసుని ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయగలిగే పరిస్థితి కానీ, ఆ స్వేచ్ఛ కానీ ఈ రాష్ట్రంలో ఉన్నదా? దీనికి ప్రశ్నలు దొరికితే శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి అన్నదాన్ని మనం స్పష్టంగా అంచనా వేయొచ్చు. ఈ ఎన్సీఆర్బీ ఇచ్చినటువంటి డేటా 2024 మొన్న ప్రకటించారు. దాని ప్రకారంగా చూస్తే కాగ్నిజబుల్ అఫెన్సెస్ 58.5 లక్షలు ఈ దేశంలో నమోదయ్యాయి. గత సంవత్సరం 2023తో పోల్చుకుంటే 62.4 లక్షలు గత సంవత్సరం 23 డేటా, అంటే 6% తగ్గింది అని ఎన్సీఆర్బీ డేటా చెప్తుంది. సో దాన్ని బేస్ చేసుకుని 6% తగ్గింది కాబట్టి రాష్ట్రంలో చాలా శాంతి భద్రతలు బాగున్నాయి, జనరంజక పాలన జరుగుతుంది అని ప్రభుత్వం క్లెయిమ్ చేస్తుంది. అయితే అదే సమయంలో వారు ఇచ్చిన డేటాలోనే ఒక స్పష్టత ఇచ్చారు. ఏమిటంటే, ఇంతకుముందు ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్గా ఉన్న దానిని బిఎన్ఎస్ అని మార్చినటువంటి క్రమంలో కొన్ని కాగ్నిజబుల్ అఫెన్సెస్ ని నాన్ కాగ్నిజబుల్ కిందకి మార్చడం వల్ల శాంతి భద్రతల మీద ఒక చర్చా వేదికని ఏర్పాటు చేసినటువంటి మిత్రులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార విభాగానికి అధ్యక్షులైనటువంటి కాకుమాన్ రాజశేఖర్ గారు, ఈ సమావేశానికి ఇచ్చేసిన అనేక మంది పెద్దలు, వారందరికీ ముందుగా నా హృదయపూర్వకమైన నమస్కారాలు. ఇది కాకుమాను రాజశేఖర్ ఏర్పాటు చేసినా కూడా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యుడైన వ్యక్తి ఏర్పాటు చేసినా కూడా, ఇది మా పార్టీ వేదికగా నేను భావించడం లేదు. రోజు చాలా విషయాలు కూటమి ప్రభుత్వం మీద, ఈ పరిపాలన మీద, శాంతి భద్రతల మీద మేము చాలా సందర్భాల్లో మాట్లాడుతూ ఉన్నాం. దానికి కారణం మా ప్రత్యర్థి పార్టీ అధికారంలో ఉంది కాబట్టి. ఈ వేదిక చాలామంది న్యూట్రల్స్ ఉన్నారు, విజయ్ కుమార్ గారు కానీ, రామచంద్ర గారు కానీ, ఇంకా డాక్టర్ వసుంధర గారు కానీ, ఇంకా న్యాయవాదులు కానీ, రజనీ గారు కానీ, వీళ్ళందరూ చాలామంది న్యూట్రల్స్ ఇక్కడికి రావడం చాలా సంతోషం. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మనం ఏదో ఇందాక మా రవి గారు అన్నారు, 1,00,000 మందితో గొంతులు వినిపిద్దామని. ఈ రోజుల్లో 1,00,000 మంది గొంతులు వినిపించేటటువంటి పరిస్థితులు లేవు. కానీ ఈ వేదిక 1,00,000 మంది గొంతులతో సమానమని నేను భావిస్తున్నాను. కారణం ఏంటంటే, ఇది ఒక ప్రెషర్ బిల్డప్ చేస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన ఒక ప్రెషర్ బిల్డప్ చేస్తుంది ఈ గవర్నమెంట్ మీద అని నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను. ఇవాళ జరుగుతున్నటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటర్ నమోదు ప్రక్రియకు అత్యంత ప్రాధాన్యం ఉందని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ఎస్ఐఆర్ ప్రక్రియను పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా మచిలీపట్నం నియోజకవర్గంలోని గూడూరు ప్రాంతంలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా బూత్ స్థాయి అధికారులు సంబంధిత సిబ్బందితో మాట్లాడిన ఆయన ఇంటింటి సర్వే, ఓటర్ల వివరాల సేకరణ, నమోదు ప్రక్రియలను క్షుణ్ణంగా పరిశీలించారు. అర్హులైన ప్రతి ఒక్కరిని ఓటర్ల జాబితాలో నమోదు చేయడంతో పాటు ఓటర్ల వివరాలు డిజిటలైజేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. ఓటర్ల జాబితాలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పారదర్శకంగా, సమర్థవంతంగా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని నిర్వహించాలని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటర్ నమోదు ప్రక్రియకు అత్యంత ప్రాధాన్యం ఉందని పేర్కొన్న కలెక్టర్ ప్రతి అర్హుడికి ఓటు హక్కు కల్పించేలా అధికారులు కృషి చేయాలని సూచించారు. డిస్ట్రిబ్యూషన్ ఎంత అయింది? డిస్ట్రిబ్యూషన్ 956 మిగిలినవి సార్ ఇలా లెటరేషన్ వచ్చేస్తాను సార్. అంటే విజయవాడలో ఉన్నానన్నారు, వాళ్ళు కాల్ చేశాను సార్. వాళ్ళ రిలేటివ్స్ పంపిస్తానన్నారు, వాళ్ళకి 2 days పడుతుంది అన్నారు. ఓటు ఎలా చేయండి, తర్వాత నేను ట్రాన్స్ఫర్ పెట్టుకుంటాను. దట్ ఈస్ ఓకే, అది చేసుకుందాం, ఏం ప్రాబ్లం లేదు. బట్ వాళ్ళు 956 అంటే 1110 మీకు 1110 అంటే దాదాపు ఇంకా 200 దాకా వస్తుంది. 150 దాకా ఉన్నాయి యాక్చువల్లీ. అదే ఇప్పుడు 150లో మనకు ఫస్ట్ పాయింట్ ఏమంటే ఇప్పుడు అన్నీ కూడాను డిస్ట్రిబ్యూట్ చేయలేనివి ఎన్ని ఉన్నాయి? సార్ చెయ్యలేని నేను సపరేట్గా ఒక ఫోల్డ్ చూసి పెడుతున్నాను సార్. ఒక 60 ఉన్నాయి సార్. అవి కూడా బిఎల్ఏలు కూడా ఐడెంటిఫై చేశారు సార్. అంటే వాళ్ళకు కూడా తెలియదు అని చెప్పారు సార్. నువ్వు ఎక్కడమ్మా ఇంతమంది ఇచ్చానని కూడా ఒక రాయకపోతాను ఏంటమ్మా? నువ్వు రికార్డ్ బిల్డప్ నేర్చుకోకపోతే చాలా కష్టం అవుతుంది. కమిషనర్ గారు ఏం చేస్తున్నారు? బిఎల్ఓ సూపర్వైజర్ ఎవరు ఏం చేస్తున్నారు? మీరు మీటింగ్ పెట్టామని చెప్పారు కదా, ఎక్కడ రాసేది బియ్యలో సమస్యలు ఉంటాయా? పెట్టాలి గవర్నమెంట్ అవును సార్. నేను వేరే బుక్లో రాశాను సార్. పాత నేను తెలుగు పదు సంపద పర్యవేక్షణతో పాటు ప్రాంతీయ మాండలిక పదాలను సేకరించి వాటికి శాస్త్రీయ రూపం అందించిన మహనీయుడు ఆచార్య తూమాటి దొన్నప్ప అని విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ కె లక్ష్మీనారాయణ అన్నారు. విద్యార్థుల అభివృద్ధి దేశాభివృద్ధికి పునాదని ఆచరణలో చూపిన గొప్ప గురువు ఆచార్య తూమాటి దొన్నప్ప అని ఆయన అన్నారు. కాకరపర్తి భవన్నారాయణ కళాశాల, చిన్నపూరి తెలుగు అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో కేబిఎన్ కళాశాలలో ఆచార్య తూమాటి దొన్నప్ప శత జయంతి మహోత్సవం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న లక్ష్మీనారాయణ మాట్లాడుతూ భాషా పరిశోధకునిగా, సాహిత్య విమర్శకునిగా, వ్యాకరణ పండితునిగా, ఆచార్యవర్యునిగా దొన్నప్ప బహుముఖమైన ప్రజ్ఞ కనబర్చారన్నారు. మాతృభాషలో సాధికారత సాధించడం ద్వారా విద్యార్థులు ప్రపంచ స్థాయి నైపుణ్యాలను పెంచుకోవటం తేలిక అవుతుందన్నారు. అధికార భాషా సంఘం అధ్యక్షుడు విక్రమ్ పులా మాట్లాడుతూ అధికార భాషగా, పలానా భాషగా, బోధనా భాషగా తెలుగు వినియోగాన్ని పరిపుష్టం చేసేందుకు సంఘం తరపున కృషి చేస్తామన్నారు. దొన్నప్ప చేసిన పరిశోధనలు, రచించిన సాహిత్యాన్ని అధ్యయనం చేయడం ద్వారా తెలుగు భాష విలువలు తెలియటంతో పాటు ఆయా రచనల నేపథ్యం నాటి తెలుగు వారి సంస్కృతి జీవనం పట్ల కూడా అవగాహన కలుగుతుందన్నారు. దొన్నప్ప కుమారుడు తూమాటి సుధాకర్ మాట్లాడుతూ తమ తండ్రి సాహిత్యం మొత్తాన్ని 7 సంపుటాలుగా స్వంత ఖర్చులతో పునర్దృక్షణ చేస్తున్నామని, వీటిని గ్రంథాలయాలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలకు ఉచితంగా అందిస్తామన్నారు. ప్రభుత్వానికి నివేదించి తెలుగు భాషని పరిరక్షించడానికి, ప్రోత్సహించడానికి కృషి చేస్తున్నటువంటి తూమాటి సంజీవరావు గారు లాంటి రచయితలకు ఈ కాలేజీ ఒక వేదిక కావటం అనేటువంటిది చాలా గొప్ప విషయం. ఈరోజు 2 విశేషాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే తూమాటి దొన్నప్ప గారు శత జయంతి ముగింపు రోజు. ఈరోజు 100 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. ఇందాకే చెప్పారు దొన్నప్ప గారు ఎవరు అంటే, వారు తెలుగు భాషకు చేసినటువంటి కృషి ఎంతో గొప్పది. ఆయన అనేక గ్రంథాలు రచించారు. తెలుగు విశ్వవిద్యాలయానికి తొలి వైస్ ఛాన్సలర్గా, ఉపకులపతిగా ఉన్నారు. అదేవిధంగా అధికార భాషా సంఘానికి వారు అధ్యక్షులుగా కూడా పనిచేశారు. ఎన్టీ రామారావు గారికి అత్యంత సన్నిహితులు. ఎన్టీ రామారావు గారికి తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాల పట్ల ఎనలేనటువంటి అభిమానం ఉన్నప్పుడు వారు కొంతమంది కవులని, రచయితలని ప్రోత్సహించారు. అటువంటి వారిలో దొన్నప్ప గారికి ఒకరు. వారిని
ఉపకులపతిగా తెలుగు విశ్వవిద్యాలయం అప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్లో మనది తెలుగు రాష్ట్రం అయినప్పటికీ భాషా ప్రాతిపదికన ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్లో తెలుగుకి తగినటువంటి ప్రోత్సాహం ఉండేది కాదు. అటువంటి సమయంలో తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఎన్టీ రామారావు గారు స్థాపించి దానికి తొలి ఉపకులపతిగా దొడప గారు నియమించారు. దొడప గారు అనేక గ్రంథాలు రచించారు. ఈరోజు ఆ సందర్భంగా ఆయన శత జయంతి సందర్భంగా ఈ పుస్తకాన్ని ఈరోజు సంజీవరావు గారు శిష్ట వ్యవహారిక భాషా నివేదిక అనేది ఇందాకే చెప్పారు, మద్రాసు చెన్నై గ్రంథాలయంలో ఉంటే ఆ నివేదికను బయటికి తీసుకొచ్చి దీన్ని ఒక పుస్తక రూపం ఇచ్చి వాళ్ళు ఇంతమంది ప్రముఖుల్ని ఆహ్వానించి దీన్ని ఆవిష్కరింపజేస్తున్నారంటే దీనికి ఒక ఉద్దేశం ఉన్నది. ఈ పుస్తకం అంటే ఊరికే పుస్తకాన్ని ప్రచురించడం కాదు. సామాన్య మానవులు మాట్లాడే భాషను ఏ విధంగా మనం మరింత విరివిగా ప్రజలు అంటే ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇప్పుడు జరుగుతున్న పరిమాణాల్లో టెక్నాలజీ వల్ల కానీ ఎకనామిక్ డెవలప్మెంట్ వల్ల కానీ సమాజంలో కానీ ప్రపంచంలో వస్తున్న మార్పుల వల్ల భాషలు ముఖ్యంగా భాష నుంచి తెలుగు మాతృభాష నుంచి ఏదైతే మనకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయో ఆ భాషల వైపే ఎక్కువ మనం పరిగెడుతున్నాము. కానీ అలా కాకుండా అటువైపు పరిగెడుతూ కూడా మన భాషను మనం ఏ విధంగా కాపాడుకోవాలి, మన భాషలో మనం పూర్తిగా పట్టు సాధించితే ఏ విధంగా ఉంటుంది. చాలామంది మనం మర్చిపోతున్నాం ఏమిటంటే ఎవరైతే మాతృభాష మీద పట్టుతో మిగతా భాషలు నేర్చుకోవడం చాలా సులువు. ఆ విధంగా జరగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. నాకు చాలా సంతోషంగా తుమ్మాటి దొడప్ప గారు అబ్బాయి సుధాకర్ కూడా ఉన్నారు. తర్వాత ఇక్కడ తెలుగు భాష కమిటీ అధ్యక్షులు పూల త్రివిక్రమరావు గారు వచ్చారు. మీ కళాశాల అడ్మినిస్ట్రేటర్ మీ ప్రిన్సిపాల్ గారు అందరూ వచ్చి ఈ కళాశాల ఇంత చొరవ తీసుకుంటే, ఎందుకంటే ఏ కార్యక్రమాలు ఎటువంటి జరిగినా అవన్నీ మీ బెనిఫిట్ కోసమే. ఈ కళాశాలలో కానీ ఏ కళాశాలలో కానీ ఎవరేం చేసినా నేను చెప్పేది ఏంటంటే ఎవ్రీథింగ్ వాట్ వీ డూ ఈజ్ ఫర్ ది స్టూడెంట్స్. ప్రతి ఒక్కటి స్టూడెంట్ సెంటర్డే. మేము చేసే కార్యక్రమాల్లో మీకు ఎంతో విజ్ఞానం పెంపొందించాలా, మీకు ఎందుకు మేము కళాశాలకు వచ్చాం, ఎందుకు చదువుతున్నాం, దానివల్ల ప్రయోజనం ఏంటి, అసలు వీటికి వచ్చిన ఆయన ఏం మాట్లాడుతున్నాడు, ఆయన నేను ఎందుకు వినాలా, వై ఐ షుడ్ హియర్, వాట్ ఈస్ దట్ హీస్ టెలింగ్, ఈజ్ ఇట్ వర్త్ టు హియర్ ఇట్, దీనివల్ల నాకేం జరుగుతుంది, ఆ సమాజానికి ఏం జరుగుతుంది, నేను ఎటువంటి మనిషిని అవుతాను, ఇటువంటి అన్నీ కూడా ఉంటాయి. వారు అంటూ అన్నారు ఇందాక రామకృష్ణారావు ఎంతమందికి లైబ్రరీకి పోతున్నారా అని. పుస్తక పఠనం బాగా తగ్గిపోయింది. ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఎమ్మెల్యే మొహమ్మద్ నజీర్ అహ్మద్ పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సామాజిక పెన్షన్లను పెంచి పేదలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ఆర్థిక భరోసా కల్పిస్తుందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 62 లక్షల మందికి పైగా లబ్ధిదారులకు 21 రకాల సామాజిక పెన్షన్లు అందుతున్నామని తెలిపారు. ప్రతి నెల లబ్ధిదారుల ఇంటి వద్దకే పెన్షన్లు అందజేస్తూ సంక్షేమం పట్ల ప్రభుత్వం తన నిబద్ధతను చాటుకుంటుందని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సంక్షేమానికి పునాదిగా ఉన్నటువంటి అన్న నందమూరి తారక రామారావు గారు ఆనాటి వరకు వృద్ధులకు గాని వికలాంగులకు గాని ఎటువంటి ఆసరాగా లేనటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి, వృద్ధుడికి అండగా ఉండేటువంటి కార్యక్రమం సామాజిక పెన్షన్లు. ఈరోజు ముఖ్యంగా ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు అవ్వతాతలకు అండగా నిలిచేటువంటి కార్యక్రమం కానీ, దివ్యాంగులకు భరోసా కల్పించేటువంటి కార్యక్రమం, ముఖ్యంగా వితంతువులకు గాని రోగులకు గాని పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వం అంటే కేవలం పరిపాలన కాదు, బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచేటువంటి కార్యక్రమం చేయాల్సినటువంటి బాధ్యతను ఈ రాష్ట్రానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి
నందమూరి తారక రామారావు గారు. ఆనాటి నుంచి నేటి వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవారికి అండగా నిలిచేటువంటి కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ సామాజిక పెన్షన్ల ద్వారా విరివిరిగా ప్రతి ఇంటికి ప్రతి గడప కూడా అందిస్తున్నటువంటి పరిస్థితులున్నాయి. ఏ పార్టీ అధికారం ఉన్నా చేసినటువంటి మంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని వెళ్లేటువంటి ప్రయత్నం చేసేటువంటి విధంగా ఈ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలకి పునాది వేసినటువంటి పరిస్థితుల్ని ఒక్కసారి మనందరం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఆనాడు 1983లో కేవలం 35 రూపాయలతో అన్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తే ఈ రోజు ప్రతి ఒక్కరికి కూడా 4,000 రూపాయలు అందించేటువంటి కార్యక్రమం వరకు దశల వారీగా, ముఖ్యంగా ఈ రోజు మనందరం కూడా ఒక్కసారి ఆలోచిస్తే ఆనాడు ప్రారంభించినటువంటి 35 రూపాయల సామాజిక పెన్షన్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో మాత్రమే ఇప్పటి వరకు అనేక సందర్భాల్లో అనేక పరిస్థితులను బట్టి ప్రజా అవసరాలను బట్టి ఈ సామాజిక పెన్షన్ల ద్వారా భరోసా కల్పించేటువంటి కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకుని వెళ్తున్నటువంటి పరిస్థితులు ఒక్కసారి మనందరం కూడా గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కూటమి ప్రభుత్వంపై ఉండవల్లి రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు కమిటీపై జరిగిన దాడితో రైతులకు సంబంధం లేదని వారు స్పష్టం చేశారు. ఉండవల్లి రైతుల భూములను ఇవ్వాలని అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని, భూసేకరణ పేరుతో నోటీసులు ఇస్తున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు కమిటీపై జరిగిన దాడిని ఉండవల్లి రైతులు ఖండించారు. ఈ దాడితో ఉండవల్లి రైతులకు ఎలాంటి సంబంధం లేదని వారు తేల్చి చెప్పారు. కూటమి ప్రభుత్వానికి రైతులంటే ఇష్టం లేదని పేర్కొన్నారు. దాడులు చేసే సంస్కృతి రైతులకు లేదని వారు స్పష్టం చేశారు. దాడులకు పాల్పడింది ఎవరో ఆధారాలు ఉన్నాయని తెలిపారు. భూములు ఇవ్వాలంటూ అధికారులు రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, భూసేకరణ పేరుతో మళ్లీ నోటీసులు ఇస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. భూములు ఇవ్వని రైతులకు పెన్షన్ల నిలుపుదల చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు ఉండవల్లి చేరువనే ఉన్న రైతుల సమస్యలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. రైతులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వటం లేదని వారు మండిపడ్డారు. ఉండవల్లి, పెనుమాక, ఎర్రబాలెం, నిడమర్రు రైతులు భూములు ఎందుకు ఇవ్వటం లేదో ఆలోచించాలన్నారు. ఫస్ట్ మన భారతదేశానికి మన సైనికులు, మిలిటరీ వాళ్ళు కాపలా కాసి దేశాన్ని కాపాడుతున్నారు. దేశంలో ఉన్నటువంటి రైతులందరూ, ప్రజలందరికీ ఆకలి తీర్చేది రైతయ్య. ఆ రైతుకి ఇక్కడ సేకరణ నోటీస్ ఇచ్చారు. 821 మందికి సేకరణ నోటీస్ ఇచ్చారు 5 దఫాలుగా. మోదీ గారు మీరు పెట్రోల్ కాల్సి కాకుండా అంటాడు. వీళ్ళే 821 మందిని గుంటూరుకు సమాధానం చెప్పమంటారు. చాలా మంది ముసలా మొదగా చదువుకునే వాళ్ళు ఆ నోటీస్ ఏంటో తెలియదు, ఆ గుంటూరు దారి తెలియదు. అయ్యా అయినప్పటికీ అతి కష్టం మీద అక్కడికి వెళ్ళి అటెండెన్స్ చేయించుకున్నారు. చేయించుకోకపోతే ఏమైతే తెలియదు, చేయించుకుంటే ఏమైతే తెలియదు. మరి అట్లానే నేను నా పేరు కోటేశ్వరరావు సనకం. నేను వెంకటపాలెం, కృష్ణాపాలెంలో పూలింగ్ ఇచ్చా. టీడీఆర్ బాండ్లని ఇచ్చారు. అదేమైంది తెలియదు, పిలవరు. ఆ భూమి ఎక్కడో సీపీరు. మిగులు భూమి ఏమి లేదు, మొత్తం పూర్తయిపోయిందని చెబుతున్నారు. దాన్ని అక్కడికి వెళ్ళి ప్రశ్నిస్తే ఆవి చెబుతామని చెబుతారు. అది ఫస్ట్ పాయింట్. తర్వాత అండి, ఈ ఉండవల్లి గ్రామానికి వచ్చేటప్పటికి పాత గ్రామ కంటే 22 ఎకరాలు మినాయించి ఊరు మొత్తం ఎల్పీ ల్యాండ్ పూలింగ్ గా ప్రకటించారు. అంటే మనం కూర్చున్న భూమి ఈ రైస్ మిల్ కూడా ల్యాండ్ పూలింగ్ లోనే ఉందయ్యా. ఏది పూలింగ్ ఏది నాన్ పూలింగ్ గత 12 సంవత్సరాలు బట్టి తేల్చకుండా, పర్మిషన్ లేకుండా ఈ ప్రభుత్వం రాజధాని అనౌన్స్ చేయక ముందు రిజిస్ట్రేషన్ అయినటువంటి ప్లాట్లు కూడా పూలింగ్ లోనే ఉన్నాయి. వాటిని మినహాయించట్లేదు. ఎన్నిసార్లు అడిగినా ఆ భాగంలో నేను కూడా ఒక బాధితుడిని. 15-20 సార్లు సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి నా ప్లాట్ రాజధాని రాకముందు కొనుక్కొని రిజిస్టర్ చేయించుకున్నానయ్యా, నేను ఇల్లు గేదెలకు పాక వేసుకుని అని అడిగితే వెళ్ళినప్పుడు అప్లికేషన్ పెడతాం, ఒకరి మీద ఒకరు చెప్పుకోవడం. ఇప్పుడు లాస్ట్ గుంటూరు బొమ్మంటున్నారు నన్ను కూడా. ఆ ఫలాలను కూడా ఆ బలంతంగా మేము తీసుకుంటామని కూడా ఎక్వేషన్ పెట్టేసి ఈ రకమైన వాతావరణం ఒక క్రియేట్ హైప్ చేశారు. దాన్ని హైప్ చేసేటప్పటికి మేము కూడా దాన్ని ఇచ్చిన వాళ్ళు, మేము కూడా 9.3 ఇచ్చిన వాళ్ళు కూడా సీడెక్స్ రోడ్ వరకు మా కుటుంబం కూడా ఉంది. మా కుటుంబంలో 4 ఇచ్చాము. మేము ఆ 4 ఇచ్చిన తర్వాత మిగిలిన భూమిలో కూడా మేము ఉంచుకుంటాం. మేము మిగిలిన మా జోలికి రాబాకండి అని నాకు ప్రభుత్వం వాళ్ళు ఒప్పుకున్నారు, మీ జోలికి మేము రావని. ఇప్పుడు మొత్తం కూడా రమారమి మొత్తం అన్ని సర్వే నెంబర్లు ఉండవల్లి సుమారుగా ఒక 10 సర్వే నెంబర్లు మాత్రమే దాంట్లో ఎక్వేషన్ లేవు. అన్ని సర్వే నెంబర్లు ఉన్నాయి. దాని మీద మీరేంటంటే ఏంటి ఇన్ని పెట్టారు ఏంటంటే మేము సీడెక్స్ రోడ్కి ఇచ్చాం కదా అని ఈ అధికారుల దగ్గరికి వెళ్తేనో మీరు అభ్యంతరాలు గుంటూరులో పోయి ఇవ్వండి అనేది వాళ్ళు ఏదో సాగు కబురు సల్లగా చెప్పినట్టుగా గుంటూరు పోయి ఇవ్వమంటున్నారు. అసలు పొలాలు మన ఉండవల్లి ఉండవేంటి, ఉండవల్లి రైతులు ఏంటి, మన తాతల తండ్రులు సంపాదించిన భూములు ఏంటి, మనం తీసుకెళ్ళి గుంటూరు వెళ్ళి అభ్యంతరం పెడతామేంటి? అంటే అసలు ఎంత రైతు అంటే వీళ్ళకి అసలు లెక్కలేదనేది కూడా మాకు ఇప్పుడు అర్థమవుతా ఉంది. ఇప్పుడు మరి గుంటూరు పోయి మన అభ్యంతరం ఇవాళ కూడా మన వాళ్ళు కొంతమంది ఇచ్చారు. ఇవాళ గుంటూరు సమాజానికి వెళ్ళారు. వెళ్ళకపోతే ఏమైద్దో
అనేది కూడా ఒక భయం ఏర్పడి ఆ భయంతో మేము 9.3 కూడా ఆ సీడ్ యాక్సెస్ రోడ్డు కూడా ఒకసారి పునఃపరిశీలించుకోవాల్సిన అవసరం వచ్చింది. అదనంగా బఫర్ జోన్ పేరుతో ఇచ్చిన నోటిఫికేషన్లో ఒకటి అంటే సీడ్ యాక్సెస్ రోడ్లోనే 60 మీటర్లు కాకుండా బఫర్ జోన్ అది కూడా ఆ నోటిఫికేషన్లో ఇంక్లూడ్ చేశారు. మూడోది ఏంటంటే కొండవీటివాగు డైవర్షన్ బ్యూటిఫికేషను. నెక్స్ట్ ఇది ఎల్పిఎస్ ఇన్ఫ్రా పేరుతో 154 ఎకరాలు నోటిఫికేషన్ ఇచ్చారు. అసలు యాక్చువల్గా ఆ సర్వే నెంబర్లో ఇన్ఫ్రా అంటే రోడ్లు, డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ, ఇతరత్ర. కానీ ఇన్ఫ్రా పేరుతో 154 ఎకరాలు నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ 4 నోటిఫికేషన్లు ఇచ్చిన తర్వాత మా గ్రామానికి సంబంధించిన రైతులు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ అండ్ కమ్యూనిటీ అందరూ కలిసి ఒక 4-5 సార్లు మీటింగ్ వేసుకుని కూర్చుని ఒక నిర్ణయానికి వచ్చి మనం ఎట్టి పరిస్థితుల్లో ఎల్పిఎస్కి కోఆపరేట్ చేయడానికి లేదు, చెయ్యము, ఖచ్చితంగా మనం న్యాయ పోరాటం ద్వారా ముందుకెళ్దాం ఆలోచనకు వచ్చిన తర్వాత కొంతమంది రైతులు ఆ రోజు మాకు ఇప్పుడున్న ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆ రోజు పొలిటికల్గా ఒక కమిటీ, లీగల్గా మాకు సహాయం చేయడానికి ఒక కమిటీ, 2 కమిటీలను ఏర్పాటు చేశారు. లీగల్ కమిటీ మా గ్రామాల్లో కొన్నిసార్లు విజిట్ చేసి మాకు కొన్ని న్యాయ సలహాలు చేయటం, మేము గవర్నమెంట్కి ఇవ్వాల్సిన అబ్జెక్షన్స్ని రెడీ చేసి మాకు ఇవ్వటం, మేము గవర్నమెంట్కి సబ్మిట్ చేయడం కూడా జరిగింది. ఆ తర్వాత మా కోరిక మేరకే మా గ్రామానికి ఆ పొలిటికల్ కమిటీ వచ్చిన నేపథ్యంలో మొన్న జరిగిన సంఘటన దురదృష్టకరం. అలాంటి సంఘటనలు మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ గ్రామంలో అలాంటి సంస్కృతి ఎప్పుడు కూడా లేదు. అలాంటి సంస్కృతి అలాంటి ఇన్సిడెంట్స్ చాలా దురదృష్టకరం. మేము ఖచ్చితంగా దాన్ని ఖండిస్తున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.